ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవియే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో చాలా మంచి అన్ని విధాల అన్నిటికీ అన్ని విధాల అన్ని విషయాలకి ఉపయోగపడే మంత్రము. నేను డైరెక్ట్గా స్క్రీన్ పైన పెట్టాను, చూడండి. వీడియోలు ఉంది, ఆన్లోనే పెట్టాను. కొన్ని వీడియోల్లో మంత్రం కానీ యంత్రం కానీ చివర్లో లాస్ట్లో చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా వినాలి కాబట్టి. మనం ఏంటంటే మనం చెప్పేది పూర్తిగా అర్థం కావాలి, పూర్తిగా విషయం తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అర్థం కావాలి, పూర్తిగా క్లియర్గా కనిపించాలి, క్లియర్గా వినపడాలి, అర్థం చేసుకోవాలని. కొన్ని వీడియోల్లో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పే మంత్రము యంత్రము లాస్ట్లో పెడతారు. అది వాళ్ళ పద్ధతి. నా పద్ధతి ఏంటంటే ఫస్ట్ నుంచి పెడితే వాళ్ళు చదువుకుంటారు, రాసుకుంటారు, వింటారు, అర్థమైద్ది. ఈ మంత్రము కాలభైరవుడు సర్వభయం, మహాకాలభైరవ, మార్తాండ భైరవ, ఉగ్ర భైరవ, ప్రచండ భైరవ, కపాల భైరవ, భూత ప్రేతాలు, పిశాచి, అన్నిటికీ గ్రహ బాధలు, బ్రహ్మగ్రహ, పురుషగ్రహ, బాలగ్రహ అన్నీ పటాపంచలైపోతాయి. చూడండి, డైరెక్ట్గా వీడియో అయిపోయే వరకు చూడవచ్చు. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, ఏ వీడియో కూడా. ఎందుకంటే లాస్ట్లో ఒక నిమిషం చూసి, చివరిలో ఫస్ట్లో ఒక నిమిషం చూసి, లాస్ట్లో ఒక నిమిషం చూస్తే మధ్యలో మేము చెప్పేది అర్థం కాదు. అయిపోయే వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వినండి. నేను కూడా యంత్రము లాస్ట్లో ఒక సెకండ్ అట్లా పెట్టి ఇట్లా తీసేయచ్చు. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, మీరు క్లియర్గా చూడాలి కదా అని. నేను మీకు అర్థం కావాలా, మీకు క్లియర్గా కనిపించాలని నేను అనుకుంటున్నాను. మీరేమో స్టార్టింగ్లో ఒక్క నిమిషము, మొదట్లో ఒక్క నిమిషము, లాస్ట్లో ఒక్క నిమిషం వింటున్నారు. స్క్రిప్ట్ చేయబాకండి, దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూసుకోండి. ఈ మంత్రము ఫస్ట్ రేపు గ్రహణం వస్తుంది. గ్రహణం రోజున 7వ తారీఖు నడుము లోతు నీళ్ళు లేకపోతే కూర్చుంటే గొంతు వరకు నీళ్ళు వస్తాయి. నడుము లోతు ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు నడుము లోతు నీళ్ళు ఉన్నా కాడ మీరు కూర్చుంటే గొంతు వరకు వస్తాయి. ఆ సమయంలో 1008 చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది, తొందరగా పని అయిపోతుంది. 1008 సార్లు దీన్ని జపం చేసినట్లయితే మీరు 11 సార్లు తర్వాత రోజుల్లో 1008 సార్లు నీటిలో కూర్చొని జపం చేస్తే తర్వాత మీకు కావలసినప్పుడు 11 సార్లు అభిమంత్రించి ఎవరికన్నా ఇది చేసినా కూడా జరిగిద్ది. లేదు అనుకుంటే 108 సార్లు చేస్తే 21 సార్లు జపం చేసి వాళ్ళకి అభిమంత్రించి ఇస్తే ఆ పని పూర్తవుతుంది. ఈ మంత్రంతో ఎవరైనా శత్రువులు మన పనికి ముందుకు పోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
డబ్బులు రాకుండా, కస్టమర్లు రాకుండా, బంధువులు దగ్గరికి రాకుండా, స్నేహితులు మనకి దగ్గరికి రాకుండా అందరినీ విడగొడుతుంటారు. అంటే దూరం విరోధులుగా చేస్తుంటారు. మహా తెలుగు కళ్ళబోళ్ళు. నేనే తెలుగు కళ్ళబోడిని అని. వాళ్ళకి ఎప్పుడు పడిద్దో పిడి దిగిందంటే ఇంక మళ్ళీ జీవితంలో తట్టుకోలేరు వాళ్ళు. సరిగ్గా పడిద్ది పిడి వాళ్ళకి. బాగానే చెప్తున్నా, ఏంది ఇట్లా చెప్తున్నారు అనుకోవచ్చాను. అలాంటి వాళ్ళకి పిడి పడిందంటే ఇంక పాతాళానికి వెళ్ళటమే వాళ్ళు. ఇంకనేం లేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబం పునాదులతో సహా, ఇంట్లో పిల్లలతో సహా. తమాషాలు చెయ్యొద్దు. ఏం జరుగుతుందో చూద్దామని చెయ్యొద్దు. జీవితం ఎందుకు పనికి రాకుండా పోయింది. అచ్చం నీ వరకు చేసిన వాడికే కదా కుటుంబంలో ఉండే వాళ్ళు మొత్తం పోతారు. ఆ విధంగా చేస్తే ఏదైనా పగ ఉంటే ఎవరైతే నీకుంటారో వాళ్ళ మీదే చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను, ఇది వినే వాళ్ళకి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. మంచి గురించి ఆలోచించే వాళ్ళు తొందరపడి ఇప్పుడు చెడు ముందుకు పోరు. ఎందుకంటే మంచి ఆలోచనలు ఉండేవాళ్ళు చెడుని తీసి పక్కన వేస్తారు. ఇది చెడ్డది, పనికిరాని వస్తువుని తీసి పక్కన పెడేస్తారు. పనికొచ్చే వస్తువుని తీసి దగ్గర పెట్టుకుంటారు, మంచి వస్తువు కాబట్టి. అదే మంచిగా ఆలోచించే వాళ్ళు చెడ్డ విషయాలు ఆలోచించరు. ఆ మంచిని తీసి పక్కన పెట్టారంటే, ఆ చెడ్డని తీసి చేతులు పెట్టుకున్నారంటే ఏం జరిగిద్దో తర్వాత ఆలోచించటానికే భయంకరంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు ముందుగా నేను చెప్పినట్లుగా మీరు చేసుకొని, వాడు ఎవడైనా సరే చెప్పాను కదా, బంధువుల్ని ఇతర కస్టమర్లు రాకుండా షాపులకు కానీ బంధువులకి రిలేషన్ గొడవలు చేసి విద్వేషణ ప్రయోగాలు చేయించి విద్వేషణ మంత్రము యంత్రము తంత్రములు చేయించి నేను ఒక్కనే బాగుండాను, అవతల వాడు ఎవరికి అందరికీ విరోధులు అయిపోవాలి, అందరూ నా వైపు ఉండాలి అనుకుంటారు. తిరగబడింది అనుకది ఈ ఒక్కటి చాలు. ఇప్పుడు ఇచ్చే ఈ మంత్రం, చెప్పే మంత్రం ఒక్కటి చాలు. చాలామంది శత్రు మరణం, శత్రు నాశనం, శత్రు విధ్వంసనం గురించి అడుగుతున్నారు ఫోన్ చేసి. కానీ చెప్పకూడదు అనుకుంటున్నాను. కొన్ని కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి, నా కళ్ళ ముందు నాకు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎంతోమంది ఉంటారు ఇట్లా ఇబ్బంది పడేవాళ్ళు. ఇది రియల్గా జరిగిన విషయం, నాకే జరిగిన విషయం ఇది. ఎవరికో కాదు, నా విషయంలో జరిగిన విషయాన్నే నేను చెప్తున్నాను. నాకే జరిగినవి కూడా, జరుగుతున్నాయి కూడా. ఇంకా ఎవరు వాడు ఎంత పెద్ద మాంత్రికుడైనా ఎంత పెద్ద తాంత్రికుడైనా ఉపయోగిస్తే వాడు చేసినోడికి వీడికి ఇద్దరికి కుటుంబాలు పాతాళానికి పోతాయి ఒక్కసారి. అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎదవ శాస్త్రాలు అనుకుని మంచి గురించి ఆలోచించండి. ఓం నమో భైరవాయ, మహాకాల భైరవాయ, సర్వ భయసేధరణ, సర్వకార్య ఫలప్రదాయ, మహాకాల భైరవ, మార్తాండ భైరవ, ఉగ్ర భైరవ, ప్రచండ భైరవ, కపాల భైరవ, భూతప్రేత పిచాచి గ్రహ నివారణాయ, బాలగ్రహ, స్థూలగ్రహ, బ్రహ్మగ్రహ, రాక్షసగ్రహ, పురుషగ్రహ. ఓం హ్రీం హ్రీం ధ్రీం హుం ఫట్ స్వాహ. ఇది మంత్రం. ఫోటో పేరు తల్లి పేరు తీసుకొని కనుక కొట్టితే అవతల మాంత్రికుడు శ్మశానాత్రికుడు అవుతాడు.
ఈ మంత్రాన్ని ముందుగా చెప్పినట్లుగా మీరు చేసుకొని ఎవరికైనా ప్రయోగం చేసి ఉంటే, బాధలతో ఉంటే, రిలేషన్ని దూరం పెడుతూ, ఇబ్బంది పెడుతూ, భార్యాభర్తలను విడదీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి విభూది నిమ్మకాయలు తీసుకొని 11 లేదా 21 సార్లు భస్మం మంత్రించి, నిమ్మకాయకి మంత్రించి వాళ్ళ మొఖాల పైన కానీ ఊదినట్లయితే వాళ్ళకున్న ప్రయోగ బాధలు తొలగిపోతాయి. ఆ నిమ్మకాయని కట్ చేసి స్నానం చేసే నీటిలో ఆ రసాన్ని పిండి స్నానం చేసినట్లయితే వాళ్ళకి ఆ బాధలు తొలగిపోతాయి, ప్రశాంతంగా ఉంటారు, మొంకు పోయిద్ది ముందు. ఇంక చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, చెప్పలేకపోతున్నాం, టైం సరిపోవట్లేదు. ఈ శ్రీం ఛానల్ని, శ్రీం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరూ అడుగుతున్నారు ఎందుకు పెడుతున్నారు, పెట్టొద్దు అంటున్నారు. పెట్టకపోతే తెలియాలి కదా. వండుకున్న అన్నము పాత్రలో పెడితే అది పాసివాసన వచ్చింది, అది బయట తీసి నలుగురు పెడితే నలుగురు తిని సంతోషపడతారు. నలుగురు సంతోషాన్ని కోరుకోవాలి, కానీ ఇంట్లో పెట్టుకుంటే మురిగిపోయి ఇల్లంతా వాసన వచ్చింది. జై వారాహీదేవి.